నమస్కారం. మన శ్రీ గాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పుడు మనం వచ్చేసి వానాకాలం పత్తి గింజలు వాడుతున్నాము. మనం ఎలాంటి పత్తి గింజలు వాడుకోవాలి ఏంటి అనే విషయాల గురించి తెలియజేస్తాను. నా పేరు వచ్చేసి ఉప్పల్ రాజు. మన ఛానల్ శ్రీ గాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన విషయాన్ని 10 మందికి తెలియజేయండి. మనం టాప్ 5 పత్తి విత్తనాల గురించి ప్రజెంట్ అయితే డిస్కషన్ చేసుకుంటున్నాం. ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు అందరూ కూడా వేరే వేరే దగ్గరికి పోయి ఏదో తెచ్చుకుంటారు కాబట్టి అట్లా తెచ్చుకోకండి. మీరు మీ అందుబాటులో ఉన్నటువంటి డీలర్ల దగ్గర, నమ్మకమైనటువంటి డీలర్ల దగ్గర తీసుకోండి. దానికి కంపల్సరీగా రసీదు తీసుకోండి. ప్రభుత్వం కూడా మీకు చాలా సూచనలు తెలియజేస్తుంది. మనకు అన్ని విధాలు కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఎంతో మనకు సహాయ సహకారాలు అందిస్తుంది. కాబట్టి అనవసరంగా నకిలీ విత్తనాలు తెచ్చుకొని మీరు ఇబ్బంది పడవద్దని తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క రైతు కూడా ఎందుకంటే విత్తు మంచిదైతేనే మనకు పంట అనేది దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు చూసినట్టయితే మన యుఎస్ అగ్రి సీడ్ వాళ్ళది ఇది. మనం US 7067 ఇది అనేది చాలా బాగుంటుంది. అన్ని విధాలు కూడా బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక్క కాపే వస్తుంది, కానీ దీనిలో ఒక్క కాపులోనే మనకు అధిక దిగుబడి అనేది వస్తుంది. మినిమం 12 నుంచి 15 క్వింటాల్ అనేది పక్కాగా వెళ్తుంది. దీని యొక్క కాయ సైజ్ అనేది కూడా లావు సైజులో ఉంటుంది, బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే రెండో పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది తీసేసి మనము మంచి మొక్కజొన్న కూడా వేసుకోవచ్చు. కాబట్టి ప్రతి రైతు కూడా మీరు ఒక పంట కాదు 2 పంటలు చేసుకుందాం అనుకునే ప్రతి రైతు కూడా ఈ US 7067 వాడుకోండి. దీన్ని వాడుకొని మనకు అధిక దిగుబడి పొందండి. మళ్ళీ ఇది తీసేసి మీరు మొక్కజొన్నలు కూడా వేసుకోవచ్చండి. ఇది ఒకటి. నెక్స్ట్ మనకు ఏంటంటే రాశి షిఫ్ట్. ఈ రాశి షిఫ్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇది ప్రతిదీ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నకిలీ విత్తనాలు వస్తున్నాయి. ఈ రాశి అనేది కూడా ఇక్కడ స్కానర్ ఉంటుంది, అది చెక్ చేసుకోవాలి. అట్లా చెక్ చేసుకొని తీసుకోండి. మనకు పదే చెప్పేది ఏంటంటే రైతులకు, మనకు విత్తనాలు మంచిదైతేనే మనకు మొక్క అనేది మంచిగా వస్తుంది. మొక్క మంచిగా వస్తేనే మన పంట దిగుబడి అనేది మంచిగా వస్తుంది. కాబట్టి దీన్ని కంపల్సరీగా గుర్తుంచుకోవాలి. కాబట్టి ఎంచుకునేటప్పుడే విత్తనం మంచిదే ఎంచుకోవాలని ప్రతి రైతుకు పదే చెప్తున్నాను. రాశి షిఫ్ట్ ఇది కూడా బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ దీని కాయ కూడా లావు కాయ, మనకు కూలీలు తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా రాశి కంపెనీలో రాశి షిఫ్ట్ వాడుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు సాంకేత్. ఇది వచ్చేసి నార్త్ కంపెనీ. ఇది దీన్ని ఏంటంటే కాయ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది. కాకపోతే దీనికి కాయ అనేది మొత్తం గుత్తులుగా కాస్తుంది. ప్రతిదీ మనకు గింజ కూడా తూకం అనేది ఎక్కువ వస్తుంది అన్నమాట. మామూలుగా లావు కాయలు అయితేనేమో 4 పాయలు ఉంటాయి, దీంట్లో అయితేనేమో 6 పాయలు ఉంటాయి. దీంట్లో గింజలు ఎక్కువగా ఉంటాయి, తూకం అనేది ఎక్కువగా వస్తుంది. మీరు సన్నకాయ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే సాంకేత్ వాడుకోండి. ఇది నార్త్ కంపెనీ. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు క్యాస్పియన్ కంపెనీ సీడ్. ఇది SCH 414. ఇది కూడా చాలా బాగుంటుంది. క్యాస్పియన్ కంపెనీలో నెంబర్ 1 సీడ్ అంటే 414. దీని కాయ సైజు కూడా పెద్దగా ఉంటుంది, 4 పాయలు ఉంటాయి, తీయడానికి ఈజీగా వస్తుంది. దీని దిగుబడి కూడా మనకు చూసినట్టయితే మినిమం 12 నుంచి 15 క్వింటాల్ అయితే పక్కా అవుతుంది. ప్రతి రైతు కూడా ఇది గమనించుకోవాలి. నెక్స్ట్ మనకు వచ్చేసి ఏంటంటే క్రిస్టల్ వాళ్ళే సదానంద్. ఇది కూడా లావుకాయ. ఇది కూడా ఏంటంటే ఒకే కాపు వస్తుంది. ఈ ఒకే కాపులోనే మనకు అధిక దిగుబడి అనేది వస్తుంది. నెక్స్ట్ రెండో పంట వేసుకునే రైతు ఉన్నాడు అనుకుంటే మాత్రం కంపల్సరీగా ఇది వాడుకోండి. మనకు 7067 అయినా సదానంద్ అయినా కానీ ఒకే కాపు వస్తుంది, కానీ దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది. నెక్స్ట్ రెండో పంట వేసుకోవడానికి, మక్కలు వేసుకోవడానికి బెటర్ ఆపర్చునిటీ ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా దీన్ని గమనించుకోవాలి. మీకు చెప్పేది విషయము టాప్ 5 పత్తి విత్తనాలు అనేది తెలియజేశాము. దాంట్లో US అగ్రి సీడ్, నెక్స్ట్ రాశి షిఫ్ట్, నెక్స్ట్ వచ్చేసి మన క్రిస్టల్ వారి సదానంద్, మనకు క్యాస్పియన్ వారి 414, నార్త్ సాంకేత్ నార్త్ కంపెనీ. అన్ని విధాలు కూడా బెటర్గా ఉంటాయి. కాబట్టి దీన్ని గమనించుకోవాలని తెలియజేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కానీ, ఏదైనా మీకు తెలియకపోయినా కామెంట్ రూపంలో తెలియజేయండి. లేదంటే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీకు ఫోన్ నెంబర్ అనేది కింద అండర్లైన్లో ఇస్తాను, మీరు కాల్ చేసి కూడా తెలుసుకోవచ్చు. కానీ మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా BT3 గింజలు పెట్టుకోవద్దు, నకిలీ విత్తనాలు వాడుకోవద్దు. మీకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా 1కి 2 సార్లు చెప్తున్నారు. మీకు ఏదైనా తెలియకపోయినా కానీ, మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా కానీ
మీ దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా కన్సల్ట్ అయ్యి మీరు ఏదైనా డౌట్లు ఉన్నా క్లారిఫై చేసుకోవచ్చు. లేదు అంటే మనం కింద నెంబర్ ఇస్తాం, దానికి కూడా మీరు కాల్ చేసి మీకు ఏమైనా డౌట్లు ఉంటే తెలియజేయండి, లేదంటే కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ప్రతి రైతు సోదరులు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఫస్ట్ ఎంచుకునేటప్పుడే విత్తనం అనేది మంచిగా ఎంచుకుంటేనే మనకు మొక్క అనేది మంచిగా వస్తుంది, పంట దిగుబడి అనేది మంచిగా వస్తుంది. కాబట్టి ప్రతి రైతు కూడా కంపల్సరిగా పదే పదే చెప్పేది ఒకటే, నకిలీ విత్తనాలు తీసుకోవద్దు, మీరు మోసపోవద్దు. 6 నెలలు మీరు కష్టపడి పంట పండించుకొని ఆగం కావద్దు. ఎందుకంటే మనకు 1-2 సార్లు కూడా నేను రిపీట్ చేసి చెప్పేది ఏంటంటే, మనకు విత్తనం మంచిదైతేనే మొక్క మంచిది అవుతుంది, మొక్క మంచిదైతేనే మనకు వచ్చేసి దిగుబడి అనేది బెటర్గా వస్తుంది అన్నమాట. కానీ దీన్ని గమనించుకోకుండా కొంతమంది ఎందుకంటే అనవసరంగా కొంతమంది రైతులకు ఎరచూపి దూరపు ప్లేస్లకు దూరపు కొండలు నునుపన్నట్టుగా అనవసరంగా వేరే వేరే ప్రాంతాలకు పోతున్నారు. మీరు మీ యొక్క మండల ఆధీనంలో ఉన్నటువంటి ఇది దగ్గరలో ఉన్నటువంటి డీలర్లకు మీరు ఏ విధంగా ఇప్పుడు ఏదైనా తీసుకెళ్లారనుకోండి విత్తనాలు, అవి పనిచేయలేదు, లేకపోతే ఏమన్నా దిగుబడి రాలేదు, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీరు పోయి అక్కడ డీలర్ని అడగొచ్చు. కానీ దూరపు కొండలు నునుపు అన్నట్టుగా మీరు కార్లు వేసుకొని డీసీఎంలు వేసుకొని వేరే వేరే ప్లేసులకు పోయి మీరు మొక్కలు ఈ పత్తి విత్తనాలు తెచ్చుకుంటే అక్కడ మీరు ఏమైనా తీసుకున్నదే గుర్తా, అది పంట వండినా పండకపోయినా ఏదైనా కానీ మీరు పోయి వాళ్ళని అడగలేరు, మీరు చేయలేదు. మీరు మీ ప్రాంతంలో ఉన్నటువంటి డీలర్ల దగ్గర తీసుకున్నట్టయితే మీ ఏరియాను మీరు డెవలప్ చేసుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే మీరు ప్రజెంట్ తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ చూసినట్టయితే తెలంగాణ వాళ్ళంతా కూడా అనవసరంగా దూర ప్రాంతాలకు పోవడం, అక్కడ చేసినట్టయితే మన డబ్బును మొత్తం కూడా అక్కడ పెడుతున్నాం. ఇక్కడ డెవలప్మెంట్ అనేది లేకుండా అక్కడ డెవలప్మెంట్ అనేది అవుతుంది. ఏంటంటే మన ప్రాంతాన్ని మనం డెవలప్ చేసుకోకుండా అదర్ ప్రాంతాలను డెవలప్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి దాన్ని గమనించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దీన్ని గమనించుకొని మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి డీలర్ దగ్గర కంపల్సరీగా నాణ్యమైనటువంటి విత్తనాలు తీసుకొని మంచి దిగుబడి తీసుకోవాలని ఈ 2025 సంవత్సరము ఈ యొక్క వానకాల సీజన్ పత్తి ప్రతి ఒక్కరు కూడా మంచిగా పండించుకోవాలని ప్రతి రైతులను కూడా పదే పదే వేడుకుంటాను. మన శ్రీ గాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు విత్తనం కాంచోని లాస్ట్ పత్తి తీసే వరకు ప్రతి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. కాబట్టి మీరు మన యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.